వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కొబ్బరి నవ్వు చేస్తున్నాను. ముందుగా ఇలా సన్నగా కొబ్బరి కోరుకోవాలి, లేకపోతే చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ కింద ఇలా పొట్టులాగా చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూర ఉంటే కనుక కొబ్బరి కోరుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. ఇలా పొట్టులాగా చేసుకోవాలి. నేను 3 కాయలు తీసుకున్నాను. 3 కాయలకు సరిపడగా ఈ బెల్లం తీసుకుంటున్నాను. ఇది ఈ ఒక పావు కేజీ దాకా ఉంటుంది బెల్లం. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఈ బెల్లం ముక్కలన్నీ కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతూను వండొచ్చేలాగా ఉడకనివ్వాలి. టేస్ట్ కోసం ఒక అర స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా వండొచ్చేలాగా ఉడకనివ్వాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఈ యాలకుల పొడి మీద టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి నవ్వు రెడీ అయిపోయింది. ఈ చల్లారించాక ఎయిటర్ కంటైనర్లో పెట్టుకోవాలి. తడి లేని దాంట్లోనే పెట్టుకోవాలి. అలాగైతే కనుక ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 4 రోజుల వరకు ఉంటుంది. ఇది తడి లేకుండా చూసుకోవాలి. దీంతో ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది మీకు చూపిస్తా. కొబ్బరి నవ్వు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. కొబ్బరి నవ్వు ఇలా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని బూరెలాగా వేసుకోవాలి. ఇలా ఉండల్లాగా వేసుకొని బూరెల్లాగా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలితే అన్ని చేసుకోవాలి. ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా మినపపిండి తీసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి తీసుకొని దీన్ని మొత్తం అంతా తడుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వరిపిండిని పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా రెడీ చేసుకునేప్పటికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా మద్దనలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బూరెలు వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొబ్బరి బూరెలు వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వెరైటీలో ఒకసారి తిని చూడండి. స్లోగా కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తీసేసుకుంటామే. ఇలా కొబ్బరి బూరెలు కొబ్బరి పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఈ బౌల్లో తీసేసుకోవాలి. కొబ్బరి పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలాగున్నాయి అన్నది కామెంట్లో పెట్టండి. కొబ్బరి పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఇలా టేస్ట్ చూసి ఒకసారి ఎలాగున్నాయో అని కామెంట్లో పెట్టండి. పప్పు పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పప్పు పూర్ణాలు రెడీ.